ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో బస్సులను అడ్డుకుని మాజీ మంత్రి జోగురామన్న ధర్నా చేశారు. దీంతో జోగురామన్నతో సహా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. రైతు పోరుబాటులో భాగంగా బీఆర్ఎస్ నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి బస్సులను అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో బస్సు డిపో ముందు బైఠాయించారు. అటు బంద్ కు పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. సోయా పంటను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. 4 రోజులుగా సోయా కొనుగోళ్ల కోసం రైతులతో కలిసి బీఆర్ఎస్ వరుస ఆందోళనలు చేస్తోంది. ఆదిలాబాద్ లో కొనసాగుతున్న బంద్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సుమిత్ర, తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆర్టీసీ డిపో ముందు బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా ఆందోళనకు దిగాయి. కాసేపటి క్రితం అక్కడ ధర్నా చేస్తున్న మాజీ మంత్రి జోగురామన్నతో సహా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలందరినీ కూడా అరెస్టు చేసి మావల పోలీస్ స్టేషన్ కి తరలించారు. సో గత కొన్ని రోజులుగా సోయా పంటకు సంబంధించిన కొనుగోళ్లపై బాగా ఆందోళనలు జరుగుతున్నాయి. రైతులు రోడ్లపైకి వస్తున్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ 4 రోజుల నుంచి వరుసగా రైతు పోరుబాట పేరుతో రోజుకో నిరసన కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఆదిలాబాద్ బంద్ కు పిలుపునిచ్చారు. సో ఈ బంద్ లో వ్యాపార సంస్థలు తో పాటు పలువురు ప్రజా సంఘాలు కావచ్చు, మిగతా సంఘాలన్నీ కూడా మద్దతు పలికిన నేపథ్యంలో ఉదయం బస్సులను మొదటగా ఆపివేయాలన్నది ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 4 గంటల నుంచి ఆ ప్రాంతంలో డిపో ముందు బైఠాయించిన నేపథ్యం. సో సోయా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా రంగు మారిన పంటని, దాంతో పాటు క్వాలిటీ లేని కొంత క్వాలిటీ తగ్గిన సోయాని తిరిగి పంపించేస్తున్నారు. ఇప్పటికే నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పంట చాలా వరకు రిటర్న్ వచ్చింది. రైతులకు మొదట కొనుగోలు చేయాలని చెప్పేసి మీ పంట కొనుగోలు చేస్తామని చెప్పి అధికారుల నుంచి ఫోన్ రావడం, ఆ తర్వాత రైతులు మార్కెట్ ధరలకు తరలిపోవడం, 2-3 రోజుల పాటు అక్కడ వెయిట్ చేయడం, ఆ తర్వాత అందులో నుంచి కొంత పంటను రిజెక్ట్ చేస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. రోడ్లపైకి వస్తున్నారు. పలు కార్యాలయాల్లో అధికారులను, జిల్లా స్థాయి అధికారులను కూడా రూమ్లలో బంధించిన సిచ్యువేషన్స్ ఆదిలాబాద్ జిల్లాలో వచ్చాయి. రోడ్లపై ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు ఇవన్నీ కూడా సోయా రైతుల పక్షాన కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి సోయా పంటని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సో రీసెంట్ గా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేక దృష్టిలో ఉంచుకొని ఈ పంటనంతా కూడా కొనుగోలు చేయాలని ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్. ఈ ప్రభుత్వాలు పోలీసులను పెట్టి పోలీసుల ద్వారా ఈ రకంగా నిరసన కార్యక్రమాలు అణచివేస్తామంటే అది 2 ప్రభుత్వాలకు అది పిరికిపొంద చర్య అవుతుంది. దీన్ని పక్కా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా పోలీసులను ఎంతమంది పెట్టినా, ఎంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్టులు చేసినా మరి ఇట్లా అన్నదాతల కొరకు చేసే ఉద్యమాలు ఆగాయి.